ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మహాకుంభమేళా స్టార్ట్ అవ్వడం జరిగింది. సంక్రాంతి 13వ తారీఖు. ఈ మహాకుంభమేళాతోటి మనకి దేనికి బెనిఫిట్ అవుతుంది, మహాకుంభమేళా యొక్క విశేషాలు. జనరల్గా మహాకుంభమేళా గురించి మనం విశేషాలు అన్నీ కామన్, అన్ని పేపర్లు, టీవీలు, ఛానల్స్ అన్నీ చెప్తున్నాయి. కానీ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తామో, ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నామో, ఈ వీడియోలో ఏదైతే ఉందో ఇది మన షేర్ మార్కెట్కి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత బిజినెస్ వస్తుంది, ఎంత ఇన్కమ్ అవుతుంది, ఏ ఏ షేర్లకి పాజిటివ్ ఉంటుంది అనేది మనం దీని మీద ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు డిస్కషన్ అయితే సుమారుగా ఈ మహాకుంభమేళాకి 40 కోట్ల మంది జనం వస్తారు అనేది ఒక వార్త. దీంతో 2 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది అనేది ఎలా అనేది మనం ఇప్పుడు దీంట్లో అనమాట. అయితే ఈ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం అవడం జరిగింది. గంగా, యమున, సరస్వతి నదులు ఏవైతే ఉన్నాయో కలిసే ప్రదేశంలో 50 లక్షల మందికి పైగా, అంటే మొదటి రోజే పవిత్ర స్నానం చేయడం జరిగింది. అంటే 13వ తారీఖు ఈరోజు ఏదైతే సంక్రాంతి స్టార్ట్ అయిందో అక్కడ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాంతో మొదటి రోజే 50 లక్షల మంది పవిత్ర స్నానం చేయడం జరిగింది. అయితే ఈ కుంభమేళాకు సుమారుగా 40 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే 12 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ కుంభమేళా నిర్వహిస్తున్నారో ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కుంభమేళా కారణంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటాయించిన ఏదైతే బడ్జెట్ ఉందో 7,000 కోట్ల రూపాయలు. అయితే రాష్ట్రానికి వచ్చే ఆదాయం మాత్రం 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది అనేది ఒక అంచనా. అయితే ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు జరుగుతుంది. దీనికి సందర్శకులు ఎవరైతే టూరిస్టులు సందర్శకులు ఎవరైతే వస్తారో వాళ్ళు సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తారు అనేది ఒక అంచనా అనమాట. అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి 5,000 రూపాయలు కనుక ఖర్చు చేస్తే 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అదే ఖర్చు 5,000 నుంచి 10,000 కనుక చేస్తే 4 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఆ ప్రోరేటాలు, అంటే సుమారుగా ఒక వ్యక్తి 5,000 కనుక ఖర్చు పెడితే 2 లక్షల కోట్లు, 6,000 ఖర్చు పెట్టిండా, 7,000 ఖర్చు పెట్టిండా, ఆ ప్రకారం సుమారు 10,000 కనుక ఖర్చు పెట్టగలిగితే, ఖర్చు పెట్టగలిగితే కాదు, పెట్టినట్లయితే ఎవరి స్థాయిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి, వాళ్ళు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ దాన్ని బట్టి సుమారుగా 2 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుందని ఒక అంచనా. అయితే 2019లో అర్ధకుంభమేళా జరగడం జరిగింది. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 2019లో 1.2 లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ రావడం జరిగింది అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వెల్లడించడం జరిగింది. అయితే 2019కి 2025కి వచ్చేటప్పటికి మనకి ఒక 4 సంవత్సరాలు ప్లస్ అయింది కాబట్టి అప్పుడు 1.2 లక్షల కోట్ల ఇన్కమ్ వస్తే ఈ సంవత్సరం 2 లక్షల కోట్ల పైన వస్తుంది అనేది ఒక అంచనా. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అప్పుడు ఆ సమయంలో 24 కోట్ల మంది కుంభమేళా సందర్శించారని డేటా. అయితే ఆ డేటాతో పాటు అంటే అప్పుడు ఈ కార్యక్రమం సంగమమే కాకుండా సాంస్కృతిక సంగమం అని, ఇది భిన్నత్వంలో ఏకత్వంగా అభివర్ణించడం జరిగింది. ఇకపోతే ఈ మహాకుంభమేళా ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళా ఈ ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరైతే అంటే గ్లోబల్గా యాత్రికులు ఇండియా నుంచి అనుకోండి, వేరే విదేశాల నుంచి అనుకోండి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళా అనేది ఒక విశ్వాసం అనమాట. ఏది గంగా, యమున, సరస్వతి ఏదైతే సంగమం ఉందో అక్కడ ఆ కుంభమేళా ఏదైతే ఉందో విశ్వాసం, మానవత్వ సంగమంగా మార్చారనమాట. అయితే ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. దీన్నే మహాకుంభ అనేది మనం మతపరమైనటువంటి అనమాట. అయితే దీంతో ఏదైతే మనము ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా 45 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్రకి ఇది నాందిగా ఉంటుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళా జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం అందరూ ఏంటిదంటే ఒక సెంటిమెంటు, గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఏదైతే వాళ్ళు పవిత్ర స్నానం చేస్తారో వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ పాపాలు ప్రక్షాళన అవుతాయి అనేది ఒక ఆధ్యాత్మిక మోక్షాన్ని కోరుకోవటం జరుగుతుంది. అయితే
దీన్ని ఏమంటారంటే పౌషు పౌర్ణిమ అంటారు. ఇది ఈరోజు సంక్రాంతి 13 తెల్లవారుజాము నుంచే మొదలు కావడం జరిగింది. అయితే దీంతో పాటు పెద్ద ఎత్తున విదేశీ సందర్శకులు అంటే టూరిస్టులు, మళ్ళీ మన వాళ్ళు దీన్ని షాహీ స్నాన్ అంటారు. ఈ పౌషు పౌర్ణిమ అంటే సంక్రాంతి రోజు ఏదైతే పౌర్ణిమ ఉందో ఇది 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేది ఈ పౌర్ణమి తిథి ఏదైతే ఉందో అది. దీన్ని షాహీ స్నానం సోమవారంతో ప్రారంభమైంది. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం ఇదంతా అనమాట. అయితే దీన్నంతా కూడా మనకి ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి అరుదైన ఖగోళ అమెరికాని అనుభవించడం జరుగుతుంది. అయితే దీన్ని ఏదైతే ఉందో అంటే అక్కడ అఘోరాలు అనుకోండి, నాగసాధువులు అనుకోండి, మనవాళ్ళు అనుకోండి, టూరిస్టులు అనుకోండి, ఆధ్యాత్మిక ప్రపంచంగా ఆ మహాకుంభమేళ జరగటం జరుగుతుంది. అయితే ఇది ఏదైతే మహాకుంభమేళ ఉందో లైవ్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పేది ఏంటిది అంటే ఈ మహాకుంభమేళాకి ఏమేమి అంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్లకి టెంట్లు ఉంటాయి, ఫుడ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు అక్కడ అంటే కొన్ని కంపెనీలకి ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి పాల ఉత్పత్తులు ఉన్నాయి, నందిని బ్రాండ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టీ కేఫ్లు పెట్టడం, టీ కేఫ్ చైన్లు చాయ్ పాయింట్లతోటి వాళ్ళు కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఏంది, నందిని బ్రాండ్ ఏవైతే ఉన్నాయో కర్ణాటక వాళ్ళకి ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది. ఇలా ప్రతి కంపెనీకి ఏదైతే ఉందో అంటే టీ పాయింట్స్ అనుకోండి, వాళ్ళు 10 స్టోర్లు ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళు అత్యధిక టీ కప్పుల కోసం గిన్నిస్ వరల్డ్ కూడా వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ ఈవెంట్లో వాళ్ళు అన్ని టీలు అమ్ముతాము అని గిన్నిస్ బుక్ లక్ష్యంగా పెట్టుకొని 1 కోటి కప్పుల టీ అందించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నామన్నట్టుగా నందిని బ్రాండ్ ఏదైతే పాల వాళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఒక ప్రకటన ఇలానే కాకుండా వాళ్ళు రిచ్ అండ్ హై క్వాలిటీ ఈ మహాకుంభమేళాలో 10 మిలియన్ల మంది భక్తులు స్నానం చేస్తారని చెప్పడం జరిగింది. అయితే దీనిలో మొదటి అమృత స్నానం సుమారు 1 కోటి మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు అని అంతకుముందు ఇప్పుడు ఏదైతే పోలీస్ సిబ్బంది అనుకోండి దీనికోసానికి 7,000 బస్సులు, 550 షటిల్ బస్సులు, 11 కొత్త కారిడార్లు, రైల్వే సేవలు, రైలు అంటే 14 కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, తర్వాత 11 కొత్త రోడ్డు కారిడార్లు, 30 పంటూన్ వంతెనలు, రోడ్డు నెట్వర్క్ కోసం అంటే ఇవన్నీ కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం, యాత్రికులు సకాలంలో అంటే టైంకి వాళ్ళు రావడానికి మెరుగుపరచడం కోసం 7,000 బస్సులు ఇవన్నీ పెట్టడం జరిగింది. కొత్త బస్ స్టాపులు పెట్టడం జరిగింది. వీటితో పాటు 16,000 గుడారాలు వేయటం జరిగింది. 15,000 మరుగుదొడ్లు పెట్టడం, 776 మైళ్ళ తాగునీటి పైప్ లైన్లు, 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో 7,500 ఫుట్బాల్ పరిమాణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏంది పెద్ద ఎత్తున అనమాట. అంటే గుడారాలు అనుకోండి, అంటే టెంట్లు. ఇవి మనమేం చూడాలిగా, ఏదైతే ఇవన్నీ చూస్తున్నామో దీనికి సంబంధించిన ప్రతిదీ అంటే ఫుడ్కి సంబంధించి కానీ, హోటల్కి సంబంధించింది కానీ, అకామిడేషన్కి సంబంధించింది కానీ, ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది రైల్వే షేర్లు అనుకోండి, పెట్రోల్ పంపులు అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, పేపర్ ప్లేట్లు అనుకోండి, తర్వాత టూరిజం ఏవైతే స్టే చేయడానికి లాడ్జ్లు అనుకోండి, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహాకుంభమేళాకి ఏదైతే సంబంధించినవి ఉన్నాయో ప్రత్యేక రైళ్ళు అనుకోండి. ఈ 2025లో ఇప్పుడు ఏదైతే మహాకుంభమేళాకి 10,000 సాధారణ రైళ్ళు, 3,000 ప్రత్యేక రైళ్ళు, మొత్తం 13,000 రైళ్ళు నడుస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మహాకుంభమేళాకి. అయితే వీటి అన్నిటితోటి ఏమవుతుంది, టూరిస్టులు పెరుగుతారు. ఆ టూరిస్టులు ఏదైతే ఆధ్యాత్మిక ఆ మహాకుంభమేళాకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అంటే కటౌట్లు అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ప్రతిదీ అంటే ఒకటి కాదు ప్రోడక్టు ఏదైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనుకోండి, అంటే ఫుడ్కి సంబంధించినవి, తినేవి, తాగేవి ఇవన్నీ కూడా సేల్స్ కానీ అవన్నీ పెరగటం. అంటే కొన్ని కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాయి అక్కడ. ఆ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో సేల్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయొచ్చు. అంటే మహాకుంభమేళాలో ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం చూపుతుందని యోగి ఆదిత్యనాథ్ గారు అనడం జరిగింది. మీకు
ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మహాకుంభమేళా గురించి ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. ఏ కంపెనీలు ఏ సెక్టార్లు ఏవేవి పెరుగుతాయి అనేది, ఎందుకు పెరుగుతాయి అనేది కూడా మనకు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి కాల్ చేయవద్దు. అంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కంటెంట్ రూపంలో, సపోజ్ ఇప్పుడు రైల్వే స్టాక్స్ అన్నాం, ఫుడ్ FMCG స్టాక్స్ అంటాము, రైల్వే కానీ మహాకుంభమేళాకు రిలేటెడ్ ఏవైతే పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ మీకు కావాలంటే మాత్రం కొంచెం పర్సనల్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఉందో ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. మన పని ఎంతసేపటికి ఏ కంపెనీ ఏ సెక్టారు ఎందుకు పెరుగుతుంది అనేది కనుక గుర్తుపట్టగలిగితే షేర్ మార్కెట్లో ఈజీ అనమాట. అంటే దానికి సేల్స్ పెరుగుతుందా, గ్రోత్ ఉంటుందా, మహాకుంభమేళా ఈవెంట్ తోటి మన షేర్ మార్కెట్కి ఏమేమి ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, హోటల్స్ అనుకోండి, టూరిస్టులు అనుకోండి, ఏదైతే ఫుడ్కి సంబంధించి అనుకోండి, ఏదైతే రైల్వేస్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటికి సంబంధించి రిలేటెడ్ అనమాట. అవన్నీ కూడా చాలా చాలా కంపెనీలు ఉంటాయి. అవేవి ఎలా ఉన్నాయి ఏంటిది అనేది మీరు మాత్రం దయచేసి కాల్ చేయకుండా, నాకు చేసి ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.